నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రాత్రి నిద్ర తక్కువైతే హై బీపీ, చలికాలంలో అతిమూత్రం ఎందుకు, గురకతో మెదడుకు ముప్పు, యువతలో గుండెపోటు ఎందుకు ప్రాణాంతకం, ఇంకా హెల్త్ టిప్. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకోవాలి. కానీ నిద్రే సరిగ్గా లేకపోతే మన శరీరం ఎప్పుడూ ఒత్తిడికి గురవుతుంది. ఇదే కొనసాగితే అది క్రమంగా హై బీపీని తెచ్చిపెడుతుంది. సాధారణంగా రాత్రిపూట రక్తపోటు కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది. కానీ నిద్రలేమి సమస్యగా మారినప్పుడు రాత్రిళ్లు తగ్గాల్సిన రక్తపోటు ఇంకా పెరుగుతుంది. మంచి విషయం ఏంటంటే నిద్రను సరిచేస్తే బీపీని కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చంటారు డాక్టర్లు. రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు హై బీపీకి ఎలా కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేద తీర్చే సంజీవని. చిక్కులు, చికాకులు, బాదరబందీలన్నింటినీ మాయం చేసే పరుసవేది. రోజంతా శ్రమించి అలసిన శరీరాన్ని, సొలసిన తనువును తిరిగి పునరుత్తేజం చేయడంలో నిద్రను మించిన ఔషధం మరొకటి లేదు. సాధారణంగా మనకు రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర కావాలి. అయితే నిద్ర అవసరం అనేది మనిషికి మారుతూ ఉంటుంది. నిద్ర తగ్గితే, రాత్రిపూట చాలినంత నిద్ర లేకపోతే దాని తాలూకు ప్రభావం మన శరీరంపై తక్షణమే కనిపిస్తుంది. నిద్ర పట్టకపోవడానికి, చాలినంత నిద్ర లేకపోవడానికి గజిబిజి జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు మొదలుకొని శృతిమించిన దురలవాట్లు, తలకు మించిన ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. రాత్రులు నిద్ర చాలనప్పుడు చిరాకు, కోపం, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో పాటు రక్తపోటు, షుగర్, స్థూలకాయం వంటి సమస్యలు ఎదురవుతాయని అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టని వారికి అధిక రక్తపోటు ముప్పు పెరుగుతోందని, ఇది ఆందోళనకరమైన విషయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిద్ర భంగానికి బ్లడ్ ప్రెషర్కి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి. ఈ మధ్యకాలంలో జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ హార్ట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అని, లేకపోతే ఇంకా ఇండియా నుంచి ఒక జర్నల్ నుంచో కానీ నిద్ర భంగం అవుతున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ రైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందట. అంటే మీరు వినండి, ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ నిద్రలో మధ్యలో సడన్గా లేచారనుకోండి, ఈ రోజు కానీ రాత్రి నిద్ర మీకు సరిగ్గా లేకపోతే తెల్లవారు వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందట. అంత వస్తుందా అని అంటే అవును. ఇదే కానీ ముందు ఆల్రెడీ ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ కానీ ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రాత్రి దీనిలో వచ్చే దానిలో నిజానికి ఏమిటంటే రాత్రి సమయంలో డిప్ అండ్ తక్కువ ఉంటుంది బ్లడ్ ప్రెషర్, 10 నుంచి 20%. అది నిద్ర బాగా పూర్తిగా దీర్ఘ నిద్రలో ఉండేటప్పుడు అయితే చక్కగా గాఢ నిద్రలో నెమ్మదిగా ఎప్పుడైతే మనిషి మేల్కొంటాడో ఆ సమయం కల్లా మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పికప్ జరగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? 2 రకాల వ్యవహారాలు ఉంటుంది. ఒకటి నాన్ డిప్పర్స్ అని, అంటే ఏమిటంటే ఇది నార్మల్ వ్యవహారం ఏదైతే 10 నుంచి 20% తగ్గాల్సిందన్నది లేకుండా ఉండే వాళ్ళలో కూడా ఇబ్బంది. ఈ నాన్ డిప్పర్స్ అంటే ఈ 10% లేకుండా ఉండేవాళ్ళు, వాళ్ళలో ఈ హార్ట్ మీద కానీ, గుండె మీద కానీ, దాంతో లేకపోతే కిడ్నీ మీద కానీ, బ్రెయిన్ మీద కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. రివర్స్ డిప్పర్స్ అని అంటారు. వాళ్ళ తగ్గసరిగా రివర్స్లో ఇంకెక్కువ అవుతుంది, అది ఇంకా ప్రమాదం. మనందరికీ రాత్రిపూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అంతకు తక్కువైతే మన శరీరంలో రక్తంలో కార్టిసాల్, అడ్రిసలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి మన రక్తనాళాలని సంకోచింపచేస్తాయి. దీంతో రక్తనాళాల గోడల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిణామం అధిక రక్తపోటుకు దారితీస్తుంది. సాధారణంగా రాత్రిపూట బీపీ అనేది 10 నుంచి 20% తగ్గుతుంటుంది. దీన్నే నైట్ డిప్పింగ్ అంటారు. రాత్రిపూట నిద్ర చాలక ఇబ్బందులు పడుతున్నప్పుడు, నిద్రలేమితో సతమతం అవుతున్నప్పుడు రక్తపోటులో తగ్గుదల కనిపించదు. రోజంతా బీపీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు, నిద్రలేమి, తగినంత నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువగా పనిచేయడం మొదలవుతుంది. దీంతో మన గుండె స్పందించే వేగం పెరుగుతుంది. ఇది చివరికి రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. నిద్ర ఎక్కువైతే షుగర్ అదుపు తప్పుతుంది, ఆకలి పెరుగుతుంది, బరువు పెరుగుతారు. ఇవన్నీ హై బీపీకి దారితీస్తాయి. రోజుకు 5 నుంచి 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి హై బీపీ ముప్పు సుమారు 20 నుంచి 40% పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. బ్రెయిన్లో ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ రావడం వల్ల వచ్చేది అందరికీ తెలిసినవే. స్ట్రోక్ కానీ, జ్ఞాపశక్తులు తక్కువ అవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు. దీనికి బ్లడ్ ప్రెషర్ కోసం మందులు ఇచ్చేటప్పుడు ఏ సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అన్నది 24 గంటల బీపీ రికార్డింగ్ ఉంటేనే మనకు బాగా కరెక్ట్ తెలుస్తుంది. బ్లడ్ ప్రెషర్ అన్నది నిద్ర సమయంలో, పర్టికులర్గా మంచి నిద్ర, గాఢ నిద్ర సమయంలో తగ్గేటువంటి మోతాదు తెల్లవారేసరిగా నెమ్మదిగా ఎక్కువ అవుతూ ఉంటుంది. అది నార్మల్గా మళ్ళీ నెక్స్ట్ డేజ్కి తయారు కావాలి కదా.
ఇప్పుడు నిద్ర విషయంకి వస్తే మామూలుగానే అసలు బ్లడ్ ప్రెషర్ అనేది భారతదేశంలో పెద్ద సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం అయిపోయిందంటే నమ్మండి. ప్రతి 3 భారతీయులలో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉంది. అంటే ఏమిటి? దగ్గర 30%. 140 కోట్లలో ఎంతమంది ఉంది ఊహించండి. దీనివల్ల మిలియన్ల కొద్ది మరణాలు జరుగుతున్నాయి, స్ట్రోక్ వల్ల కానీ గుండెపోటు వల్ల కానీ. 12% మందే, మళ్ళీ చెప్తున్నా, 12% మందే రక్తపోటు కరెక్ట్గా కంట్రోల్లో ఉంది, బీపీ. 40% మందికి అసలు బీపీ ఉన్నట్టే తెలియదండి. అంటే ఇంత ఈ ఎడ్యుకేషన్ పెరిగి, అంటే అవగాహన రాహిత్యం వల్ల ఇంత ఇబ్బంది మనం లోపల పాటవుతున్నాం. దానికి తోడు పులి మీద బుట్టలాగా నిద్ర గురించి మీరు ఆలోచించండి. నిద్ర ప్రపంచంలోనే తక్కువగా నిద్రపోతున్న దేశం భారతదేశం, జపాన్ తర్వాత. ఏ కారణం వల్ల తెలియదు కానీ ఇంగ్లాండ్, అమెరికాలో కాదు ఈ ప్రాబ్లం. జపాను, భారతదేశం, సింగపూరు, ఇండోనేషియా, ఈ దేశాల్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ. అంటే ఏషియన్ దేశాల్లోనే కారణాలు వెతకాల్సి ఉంటుంది. స్లీప్ అంటే ఏమిటి? మళ్ళీ తక్కువ గంటలు నిద్రపోవడం. మామూలుగా భగవంతుడు మానవుడిగా ఆపాదించింది ఏమిటంటే 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి అబ్బాయి అని. నిద్ర తక్కువైనా క్వాలిటీ ఆఫ్ ద స్లీప్, లేవడం, మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది మళ్ళీ మాట్లాడడం, దానివల్ల కూడా తన బ్లడ్ ప్రెషర్ పెరగడానికి. మూడోది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుకుంటుంది. రూపకాయం ఉంటుంది, రాత్రి నిద్ర అసలు సరిగ్గా పట్టదు, మధ్యలో వేది ధ్వని టోకుర్లు, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ లేచేసరికి తెల్లారి నుంచి నిద్రలో పగటి పుట్ట టైంలో ఎక్కువ నిద్ర. దీనిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ 3 విధానాలలో కూడా నిద్ర ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎవరన్నా రాత్రి పడుకుంటారు, పడుకొని ఎక్కువగా డిన్నర్ చేస్తారు, ఏదైనా సాల్టీ ఫుడ్ ఉందనుకోండి, వ్యాయామం శరీరానికి లేదు, నిద్ర ఇబ్బంది వస్తూ ఉంటుంది. రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం, నిద్రచాలకు ఇబ్బంది పడేవారికి రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే బీపీ బార్డర్ లైన్లో ఉన్నవారికి, రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసేవారికి, గురక, స్లీప్ యాప్నియా సమస్యలతో బాధపడేవారికి హై బీపీ ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక నిద్రలేమితో పాటు చాలా కాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న వారికి కూడా రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవారికి, నిద్ర కోసం మద్యం తీసుకునేవారికి, పక్క మీద పొద్దుపోయే వరకు స్మార్ట్ ఫోన్ల మీద గడిపేవారికి సైతం హై బీపీ ముప్పు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే బీపీ ఎక్కువగా ఉంటున్నప్పుడు, గురకతో పాటు పగలంతా నిద్రమత్తుగా ఉంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నిద్ర పాలుగా భంగం వల్ల ఇంకేమిటి కారణాలంటే, ఇప్పుడు నిద్ర తక్కువైంది, మనిషి అలసిపోయినట్టుంటాడు. సరేలే ఏదో ఈ రోజుకు ఒకసారి ఆ జంక్ ఫుడ్ తినేద్దాం, కొంచెం రుచికరంగా ఉంది, పక్కన ఏదో ఒక ఫుడ్ జాయింట్లో అని. దానివల్ల ఇంకా ఫర్దర్గా మళ్ళీ తినాలనిపిస్తుంది. దానివల్ల మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నిద్ర అదే కాకుండా తక్కువ అవడం వల్ల ఏముంటుంది, చికాకు ఉండి అలసట అయిపోయింది. ఏమిటంటే ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా అసలు నిద్రపోకుండా ఇంకా ఊపకాయం వచ్చి అదొక విషవాయంలో కొట్టుకుపోతారు. నిద్ర తక్కువ అవుతూ ఉంటుంది, ఊపకాయం పెరుగుతూ ఉంటుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ తగ్గదు. నిద్ర కోసం ఏదైతే ఉందో మిగతా అన్నిటిలాగే స్లీప్ రికార్డింగ్, స్లీప్ సైంటిస్టులు ఈ మధ్యకాలంలో వచ్చారు. వాళ్ళని కలిసి మీకున్న ఇబ్బందులను దాన్ని అనలైజ్ చేసి దానికి సరైనటువంటి వైద్యం చేస్తే తప్ప నిద్ర భంగం వలన కూడా మామూలుగా ఏదో ఒక్క లైఫ్ స్టైల్ డిజీజ్, డయాబెటీస్ వచ్చింది, ఊపకాయం వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీ, లేకపోతే ఎక్సర్సైజ్ లేదనే దానికి కాకుండా నిద్ర తక్కువ, దేనికి వ్యాయామం లేకుండా ఏమాత్రం ఖర్చు లేనిది, అందరూ నిద్రపోవాల్సింది. ఆ నిద్ర తక్కువ అయిపోవడం వల్ల భారతదేశం వచ్చేటువంటి ఇబ్బందులు ఒక కారణం, ముఖ్య కారణం ఏదైతే ఉందో భారతదేశంలో ఇంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉండడానికి కారణం ఈ నిద్ర భంగం కూడా అనిపిస్తూ ఉంది. అది కూడా ముఖ్యంగా అన్నది రాత్రి వేళలో నిద్ర డిస్టర్బెన్స్ అవడం వల్ల వచ్చేటువంటి ఈ భంగం. అందువలన రాత్రి వేళలో నిద్ర ఏమాత్రం 6 గంటలు కనీసం పడుకున్నా కూడా ఏమాత్రం మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మీ దగ్గర ఉండేటువంటి సాధనాలు కానీ, ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు అవన్నీ ఆమడ దూరంలో పెట్టుకోండి. ఒక చక్కగా బ్లూ లైట్ ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి. నిద్రపోయినప్పుడు కొంచెం కూలింగ్ ప్లేస్లో ఉండండి, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని ప్రదేశం ఉండండి, హాయిగా నిద్రపోండి. రాత్రిపూట నిద్ర చాలకపోవడం, నిద్ర ఏమాత్రం పట్టకపోవడం, ఈ లక్షణాలు వారంలో 4-5 రోజులు కొనసాగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. చక్కటి నిద్ర పద్ధతులు పాటించి అవి ఫలితం ఇవ్వకపోతేనే హై బీపీ చికిత్స వైపు వెళ్ళాలి. ఇక కంటి నిండా కమ్మగా నిద్ర పట్టేందుకు జీవన శైలి, అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఒకే సమయానికి పడుకోవాలి. పడక మీదకి చేరడానికి ముందు స్నానం చేయడం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. కడుపు నిండుగా తిన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. రాత్రిపూట నిద్రపోవడానికి ముందుగా కాఫీ, టీలు, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. పడక గది చల్లగా ప్రశాంత
ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్ర పట్టడానికే కాదు, గాఢ నిద్రకు దోహదం చేస్తుంది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర రాకపోవడం అనే సమస్య ఉండదు. చలికాలంలో జలుబు దగ్గు మాత్రమే కాదు, మగవారిలో ప్రోస్టేట్ తాలూకు మూత్రగండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి 40 ఏళ్లు దాటిన వారిలో రాత్రిపూట తరచూ మూత్రానికి లేవడం, మూత్రం పూర్తిగా రాలేదన్న భావన, మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అసలు చలికాలంలో ప్రోస్టేట్ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? వీటికి పరిష్కారాలేంటి? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. చలికాలంలో ఈ బాధలు మరింత ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట 2-3 సార్లు, కొందరైతే 5-6 సార్లు మూత్రానికి లేవవలసి వస్తుంది. దాంతో నిద్రకు బాగా ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అతిమూత్రం బాధల్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నీళ్లను సాధ్యమైనంత తక్కువగా తాగాలి. సాయంత్రం 4-5 గంటల నుంచే నీళ్లను తాగటాన్ని బాగా తగ్గించుకోవాలి. రాత్రి భోజనం సమయంలోనూ వీలైనంత తక్కువగా నీళ్లను తాగటం మంచిది. ఆహారంలో ద్రవాహారాల్ని తక్కువగా తీసుకోవాలి. చల్లటి పదార్థాలని, పాలు, పెరుగు వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిది. ఒంట్లో నీటి శాతాన్ని తగ్గించే డైయూరెటిక్ మందులు వాడుతున్నట్లయితే వాటిని నిత్యం తప్పనిసరిగా వేసుకుంటూ ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నా, ఏసీ వేసుకున్నా మూత్రం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకునే గదిలో కాస్తంత వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో ప్రోస్టేట్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. రాత్రిపూట నిద్రలో వచ్చే గురకను మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది తప్పితే దీంతో పెద్దగా ప్రమాదమేమీ లేదని అనుకుంటారు. నిజానికి గురకను మన ఆరోగ్యానికి ఒక మౌన హెచ్చరికగా భావించాలి. ముఖ్యంగా గురక అంటే కేవలం శబ్దం మాత్రమే కాదని, అది మన మెదడు మనకు ఇచ్చే హెచ్చరిక సంకేతంగా గుర్తుంచుకోవాలి. గురకతో పాటు నిద్రలో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టి స్లీప్ యాప్నియాతో కూడా బాధపడుతున్నప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది క్రమంగా మెదడు పనితీరును దెబ్బతీస్తుందని చెబుతారు డాక్టర్లు. ఆసక్తికరమైన ఈ విషయం గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్నోరింగ్ వల్ల బ్రెయిన్కు ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందంటే, ఈ స్నోరింగ్ అంటే అందరికీ కాదు, నేను చెప్పిన 20% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే, ఈ స్నోరింగ్ చేసేది వల్ల మధ్య మధ్యలో వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్స్ కావడం అనేది చాలా జరుగుతుంటుంది. అంటే వాళ్ళకు 7 అవర్స్ నిద్రపోతే దాంట్లో వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఓన్లీ 4 అవర్సే వాళ్ళకు తగిన స్లీప్, బ్రెయిన్కి స్లీప్ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్నోరింగ్ ఎక్కువ ఉండే వాళ్ళకు ఏమవుతుందంటే ఆక్సిజన్ బ్రెయిన్కు అందక కొన్ని రోజులకు, అంటే వాళ్ళకు ఈ బ్రెయిన్ అనేది అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులకి ఏం కాదు, కానీ అట్లా కొన్ని నెలల తరబడి ఆ విధంగా ఉండేదానివల్ల, లేదా సంవత్సరాల తరబడి ఆ స్నోరింగ్ ఉండేదానివల్ల బ్రెయిన్ పైన ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే ఈ బ్రెయిన్లో వాళ్ళకు తొందరగా ఈ పక్షవాతం రావడము, తర్వాత హెడేక్స్ రావడము, తర్వాత రాను వాళ్ళకు మతిమరుపు రావడము, తర్వాత యాంగ్జైటీకి గురి కావడము, స్ట్రెస్ రావడము, తర్వాత ఈ డీజనరేషన్స్ అంటే డిమెన్షియా రావడము, మతిమరుపు, ఈ విధంగా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యువతలో గుండెపోటు ఇది నిన్నటిదాకా అరుదైన విషయం. కానీ ఈ రోజు మన చుట్టూరు కనిపిస్తున్న నిజం. నేటి ఆధునిక జీవన శైలిలో గుండెపోటు వయసు తగ్గిపోతుంది. 25 ఏళ్ల వయసు వారిలోనూ హఠాత్తుగా హార్ట్అటాక్ విరుచుకుపడుతుంది. నైట్ షిఫ్ట్లు, ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ ఇవన్నీ జతకలిసి యువగుండెల్ని పెను ప్రమాదంలోకి నెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువగుండెల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ మధ్యన చూస్తే మనం తినే డైట్ కానీ, ఓవరాల్ స్ట్రెస్ కానీ, స్మోకింగ్ అలవాట్లు, ఈ వేపింగ్ అలవాట్లు, ఎక్సెసివ్ ఆల్కహాల్, క్రానిక్ స్ట్రెస్, సో రీసెంట్గా వచ్చిన కోవిడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరగటం కానీ, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం ఈ మధ్యన ఎక్కువ అవటం,
సో ఇలాంటి కారణాల వల్ల మీరు లెస్ దెన్ 40 ఇయర్స్లో హార్ట్ అటాక్స్ చాలా కామన్గా చూస్తున్నామండి. ఎవ్రీ 5 హార్ట్ అటాక్స్లో 1 హార్ట్ అటాక్ ఈస్ అండర్ 40 ఇయర్స్. సో ఇలాంటి కారణాల వల్ల చాలా ఫ్రీక్వెంట్గా యంగ్ హార్ట్ అటాక్స్ అనేది పెరిగినాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవటం ప్లస్ అన్డయాగ్నోస్డ్ ప్రాబ్లమ్స్ అంటే యంగ్ హైపర్ టెన్షన్ 30 ఇయర్స్ 20 ఇయర్స్లోనే బీపీలు చాలా ఎక్కువ ఉండటం, షుగర్లు వచ్చేయటం అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ మనకు ఉన్నాయని తెలియకపోవటం వల్ల సడన్ జిమ్ చేయటం, సడన్ ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకోవటం, ఈ స్టిమ్యులెంట్స్ తీసుకోవటం వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్లు, సడన్ హార్ట్ అటాక్స్ ఎక్కువ చూస్తున్నామండి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు యువ గుండెకు ఎలా చేటు చేస్తున్నాయి? చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యన ఇంతకు ముందు చూస్తే మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్గా ఉండేవి. ఈ మధ్యన అంత ప్రాసెస్డ్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ చూస్తున్నాం. సో మనం ఫుడ్ ఆర్డర్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సో బ్యాడ్ ఫుడ్, హై కార్బోహైడ్రేట్స్, హై షుగర్స్, హై సోడియం డైట్స్ ఎక్కువ తినటం వల్ల హార్ట్ మీద కాన్స్టెంట్ స్ట్రెస్ అనేది కనిపిస్తుందండి. సో ఈ కాన్స్టెంట్ స్ట్రెస్ అనేది ఎప్పుడు హార్ట్కి లాంగ్ టర్మ్ మంచిది కాదు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి మన బాడీలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తింటాం, హై ఫైబర్ డైట్ తింటాం, సో లో షుగరీ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, హై ప్రోటీన్ డైట్ తింటాం, ఇలాంటి డైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని బెటర్ ఆల్టర్నేటివ్ ఫుడ్స్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బద్ధకపు జీవన శైలి గుండెకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తోంది? సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ సో ఈ మధ్యన చూస్తే చాలా రిమోట్ జాబ్స్, ఇంట్లో నుంచి పనిచేయటం, వీటి వల్ల ఇంతకు ముందులాగా జనాలు కదలటం కానీ యాక్టివ్గా ఉండట్లేదండి. సో వాటి వల్ల వెయిట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది. ఒక్కసారి పొట్టకి ఎక్కువ ఫ్యాట్ చేరటం వల్ల సో మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో దీనివల్ల హార్ట్కి ఎక్సెసివ్ స్ట్రెయిన్ అవుతుందండి. సో ఆ ఎక్సెస్ స్ట్రెయిన్ అనేది కాన్స్టెంట్గా హార్ట్కి లాంగ్ టర్మ్లో రావటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తున్నాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ హార్ట్కి ఇన్ఫ్లమేషన్ అవ్వటం, సో కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అవ్వటం, సో కంటిన్యూస్గా హార్ట్ రేట్స్ ఎక్కువ ఉండటం, బీపీ తొందరగా రావటం, వీటిలన్నిటి వల్ల సో కామన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తాం. మితంగా మద్యం గుండెకు మంచిదేనా? ఆల్కహాల్ అనేది లిమిటెడ్ క్వాంటిటీస్లో అంటే లెస్ దెన్ 1 or 2 పెగ్స్ సోషల్ డ్రింకింగ్, వారానికి ఒకసారో లేదంటే 10 రోజులు ఒకసారో కొంచెం అలాంటి వైన్ ఒకటి, సో లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే హార్ట్కి అంత ప్రమాదం లేదండి. కానీ ఎప్పుడైతే బింజ్ డ్రింకింగ్ అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్స్, ఇన్ఫ్లమేషను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, ఈ 3 కారణాల వల్ల కొలెస్ట్రాల్ డిపాజిట్ అవటం, హార్ట్కి క్రానిక్ స్ట్రెస్ అవటం, లాంగ్ టర్మ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో కంట్రోల్డ్గా తీసుకుని అది సోషల్లీ తీసుకునే వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే సడన్గా ఒకరోజు బింజ్ డ్రింకింగ్ అంటే ఒక రాత్రి ఎక్కువ తీసుకోవటం, సో అలాంటి వాళ్ళల్లో సడన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మానసిక ఒత్తిడి, ఆందోళనలకు గుండెపోటుకు సంబంధం ఉందా? సోషల్ మీడియా, పియర్ ప్రెషర్ వీటి వల్ల అండ్ లాస్ ఆఫ్ జాబ్స్ కానీ, జాబ్స్లో ఉన్న ప్రెషర్ కానీ వీటి వల్ల అందరూ క్రానిక్ స్ట్రెస్లో ఉన్నారండి. సో ఆ క్రానిక్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో నుంచి కార్టిసాల్, ఎడ్రినలిన్ అండ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. సో ఈ కాన్స్టెంట్గా బ్లడ్లో ఉంటే హార్ట్కి అనేది కాన్స్టెంట్ స్ట్రెస్ ఉండటం, హార్ట్ రేట్ ఎక్కువ ఉండటం, బీపీ ఎక్కువ అవటం, సో దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అవటం, ఈ అన్ని హార్మోన్స్ అనేది లాంగ్ టర్మ్ హార్ట్కి చాలా హానికరం అండి. సో దానివల్ల హార్ట్ అటాక్స్ కానీ కార్డియాక్ అరెస్ట్లు కానీ కామన్గా చూస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో స్ట్రెస్ని కంట్రోల్ చేయటం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయటం, సో అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. బొజ్జ పెరుగుతున్న కొద్దీ గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందా? సెంట్రల్ ఒబేసిటీ, ఫ్యాట్ వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుందండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెటబాలిక్ సిండ్రోమ్ ఇవన్నీ ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎక్కువ పుష్ చేస్తాయండి. సో దానివల్ల ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవటం, సడన్ హార్ట్ అటాక్స్ రావటం అనేది చాలా కామన్గా చూస్తాం. సో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఉండటం ఎప్పుడు మంచిది కాదు. అందుకని అందరికీ మనం క్లియర్లీ అందరి పేషెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటంటే రెగ్యులర్గా ఒక 30-40 minutes పర్ డే, 5 days in a week, అట్లీస్ట్ 150 minutes in a week అనేది వాకింగ్ చేయటం కానీ, సమ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయటం కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తామండి. సో బెల్లీ ఫ్యాట్ లాంగ్ టర్మ్కి హార్ట్కి ఎప్పుడు మంచిది కాదు. పెద్దలతో పోలిస్తే యువతలో గుండెపోటు ఎందుకు ప్రాణాంతకంగా ఉంటుంది? యంగ్ పేషెంట్స్కి సడన్గా బ్లాక్స్ అనేవి ఫామ్ అయ్యి, అంటే ఒక క్లాట్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో క్లాట్ ఫామ్ అయిపోయి ఇమీడియట్గా క్లోజ్ అయిపోతాయండి. సో ఆ సడన్ క్లోజర్ వల్ల
సో ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, వెంటిక్యులర్ టాకికార్డియా, వెంటిక్యులర్ ఫిబ్రిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్కి ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళి చనిపోతారండి. అదే ఈ ఓల్డర్ పేషెంట్స్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది నెమ్మదిగా చేరి స్లోగా బ్లాక్స్ ఫామ్ అయ్యి హార్ట్కి ఎంతో కొంత స్ట్రెస్ లెవెల్స్ టాలరేట్ చేసే శక్తి ఉంటుందండి. ఎవరికైతే యంగ్ పేషెంట్స్ ఉంటారో సడన్ క్లోజర్స్, సడన్ అటాక్స్ అండ్ సడన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తామండి. సో వాళ్ళల్లోనే కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఓల్డర్ పేషెంట్స్కి కొంచెం ప్రీ కండిషనింగ్ అంటాం. సో వాళ్ళల్లో కొంచెం ఈ సడన్గా అయ్యే ప్రమాదం కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ ఓల్డర్ పేషెంట్స్లో ఈ కొల్లెటరల్ సిస్టమ్ అంటామండి, ఇస్కిమిక్ ప్రీ కండిషనింగ్ అంటాం. సో స్లోగా డెవలప్ అయ్యే బ్లాక్స్ అలా వాళ్ళల్లో ఏంటంటే కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుందండి. సో ఈ కొల్లెటరల్ సిస్టమ్ అనేది యంగ్ పేషెంట్స్లో అంత డెవలప్ అయి ఉండదు. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా నోటీస్ చేస్తాం. సో ఎక్కువ టైం ఉండకపోవచ్చు, సడన్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేదెలా? తరచూ ఎలాంటి పరీక్షలు అవసరం? గుండెని హెల్తీగా ఉంచుకోవడానికి కొన్ని సూచనలు ఉంటాయండి. బేసిక్ మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు చూస్తుంటే ఈ కాలంలో చాలా ట్రాన్స్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల మనకి హై సోడియం డైట్, వీటి వల్ల కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అవటం, హార్ట్కి క్రానిక్ స్ట్రెస్లో వెళ్ళటం, ఇన్ఫ్లమేషన్ అవటం, వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మన జెనెటిక్స్, మన ఫ్యామిలీలో ఎలాంటి రకాల జబ్బులు ఉన్నాయి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి జబ్బులు ఉన్నప్పుడు మనం వెళ్ళి అలాంటి జబ్బులు మనకు వచ్చినాయా అనేది బేసిక్ టెస్ట్, ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్ టెస్ట్, ఇలాంటి టెస్టులు అందరు చేయించుకోవాలండి యాన్యువల్ హెల్త్ చెకప్లో. అండ్ ఎక్సర్సైజ్ అండి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్. అంటే బాగా వెయిట్ పెరగటం, గురక రావటం, ఇవన్నీ క్రానిక్ స్ట్రెస్ అండ్ సరిగ్గా నిద్రపోవటం. సో ఈ నిద్రపోవడం వల్ల కార్టిసాల్, ఎడ్రినలిన్ అనే హార్మోన్స్ పెరగటం, హార్ట్ అనేది ఎప్పుడు రెస్ట్లో ఉండకపోవటం, ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ అనేది ఎప్పుడు స్ట్రెస్లో ఉండటం, ఇన్ఫ్లమేషన్ అవటం, కొలెస్ట్రాల్ అనేది బిల్డప్ అయ్యి సడన్ హార్ట్ అటాక్స్ వస్తాయండి. సో ఇలాంటి కారణాలు అన్నీ మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే మనం చెప్పినట్టు బేసిక్ టెస్టులు చేసుకుంటే మనకు సడన్ సర్ప్రైజెస్ ఉండవండి. గుండెపోటు వయసు చూడదు, కానీ మన జాగ్రత్తల్ని చూస్తుంది. శారీరకంగా ఫిట్గా ఉంటేనే సరిపోదు, మన గుండెను కూడా ఫిట్గా ఉంచుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం, తరచూ పరీక్షలు యువ గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలివే. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చటి పాలల్లోకి కొద్దిగా జాజికాయ చూర్ణం కానీ లేదా బాదం పప్పుల్ని కానీ కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. చక్కగా నిద్రపడుతుంది.